ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధి విధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో 5 ఏళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి. అయితే 5 ఏళ్లలోపు సర్వీసున్న ఉద్యోగులకు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయించారు. అందులైన ఉద్యోగులు కోరుకుంటే వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలకు కూడా పరిగణలోకి తీసుకుంటారు. వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధి విధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో 5 ఏళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి. అయితే 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయించారు. అందులైన ఉద్యోగులు కోరుకుంటే వారికి బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.